Hello my dear friends and family members. Welcome to Shoot and Show YouTube channel. ఈరోజు మనం వివేక్ ఆత్రేయ స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో డివివి ప్రొడక్షన్లో మురళీ సినిమా ఆటోగ్రఫీలో కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్లో జేక్స్ విజయ్ మ్యూజిక్లో నాని మరియు ఎస్జే సూర్య, ప్రియాంక అరుణ్ మోహన్, సాయి కుమార్, అదితి బాలన్, అభిరామి వీళ్ళతో పాటు ఇతర నటీనటులు నటించిన ఒక యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సరిపోదా శనివారం మూవీ గురించి చూద్దామా? బా ఆపు బ్రో, ఏంటిది? ఏమైంది బ్రో? కాదు, సినిమా గురించి చెప్పమంటే డైరెక్టర్ పేరు, ప్రొడక్షన్ పేరు, మొత్తం క్రూ మెంబర్స్ పేరు అన్నీ చెప్తున్నావు. అవసరమా ఇదన్నీ? కాదు, అందరికీ క్రెడిట్ ఇచ్చి డిఫరెంట్గా చెప్దామని. అదేం వద్దు, నువ్వు డైరెక్ట్గా సినిమా ఎలా ఉంది చెప్పాయి. ఓకే, సారీ ఫ్రెండ్స్, మా డైరెక్టర్ గారు కొంచెం డిస్టర్బ్ చేశారు. ఓకే, ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే మళ్ళీ చూడరా, ఏంటి బ్రో నువ్వు? మన ఎస్జే సూర్య అన్ని ప్రెస్ రిలీజ్లో తర్వాత ఇంటర్వ్యూల్లో ఈ కథ ఏమని చెప్పేశారు కదా. అదే అమ్మకి ఇచ్చిన మాట కోసం మన నానికి కోపం వస్తే శనివారం మాత్రం కొడతాడు, మిగతా రోజులు కొట్టాడు, అంతే కదా కథ? ఇదో బ్రో, నువ్వే చెప్పి. ఓ సారీ బ్రో, నువ్వే చెప్పాయి. సారీ ఏంది బ్రో నువ్వు? అదే అండి, ఇందాక మన డైరెక్టర్ చెప్పినట్లు మన నాని ఈ సినిమాలో సాటర్డే భాష అనొచ్చు. సోమవారం నుండి శుక్రవారం వరకు అపరిచితుడు సినిమాలో రాములో ఉంటాడు. శనివారం అయితే అపరిచితుడిలాగా తయారైపోతాడు అనమాట. ఇతనికి ఎస్జే సూర్యకి జరిగే ఫేస్ ఆఫే మొత్తం కథ. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఎస్జే సూర్య షో స్టీలర్ అని చెప్పుకోవచ్చు. సూర్య చూసుకున్నట్లయితే ఇంతకు ముందు సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసినా కూడా ఈ సినిమాలో సిఐ దయాగా మాత్రము డిఫరెంట్గా భలే చేశాడు. అంటే నాని ఏం చేయలేదా బ్రో? నువ్వు నాని ఫ్యాన్ అని మాకు తెలుసులే, కానీ కొంచెం సైలెంట్గా ఉండి నేను రివ్యూ చెప్పుకుంటా. ఓకే, నాని అయితే సూర్య అనే క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎంతైనా మన నాని న్యాచురల్ స్టార్ కదా. ఇంకా ప్రియాంక, అభిరామి, అదితి బాలన్, సాయి కుమార్ వీళ్ళంతా ఆ క్యారెక్టర్స్కి తగ్గట్లు బాగానే చేశారని చెప్పొచ్చు. మురళీ శర్మ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గా ఉన్న ఈ సినిమాలో అతనికి ఎస్జే సూర్యకి జరిగే కాన్వర్జేషన్ అండ్ సీన్స్ అయితే కామెడీగా భలే ఉంటుంది. ఇంకా టెక్నికల్ పరంగా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అయిన జేక్స్ విజయ్ బీజిఎంతో అయితే చంపేశాడు. టాప్ నాచ్ అనొచ్చు. నాని అండ్ ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్ కి వచ్చే ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి గూస్ బంప్సే అనుకోవచ్చు. సాంగ్స్ అయితే పర్లేదు, కెమెరా వర్క్ అయితే విజువల్ ట్రీట్ అబ్బా. డైలాగ్స్ అయితే కన్విన్సింగ్ గానే ఉంది, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో స్టంట్స్ అయితే మాస్ సినిమాలకు తగ్గట్టు భలే ఉంది. ఎస్పెషల్లీ పోస్ట్ ఇంటర్వెల్ ఫైట్స్ సూపర్ అనొచ్చు అనమాట. వివేక్ ఆత్రేయ ఈ సింపుల్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ కూడా భలే చేశారు. స్టోరీ మనకు తెలిసినా కూడా అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న మూమెంట్స్ అండ్ ఫేసింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి క్యారెక్టర్స్ని, చిన్న చిన్న వస్తువుల్ని, సీన్స్ని బాగా కనెక్ట్ అయితే చేసినాడు. ఒక కమర్షియల్ సినిమాకి వివేక్ ఆయనకున్న కొత్త ఐడియా మరియు కొత్త సెటప్తో, డీటెయిల్ అండ్ క్లవర్ రైటింగ్తో సూపర్గా బ్యాలెన్స్ చేసి ఒక కొత్త దారి చూపించాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అయితే నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కట్ నాని సినిమాలో నెగటివ్స్ ఏంటి బ్రో? ఇంకా రివ్యూ చాలు, నువ్వు రా. అన్ని సినిమాలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది బ్రో. అవన్నీ చెప్పాల్సిన బాధ్యత మంది. అదే కాకుండా ఇది నెగిటివ్స్ అని కాదు, నేను ఒక జనరల్ ఆడియన్గా ఒక ఒపీనియన్ చెప్తున్నాను అంతే బ్రో. నా వల్ల సినిమాకి అయితే ఎఫెక్ట్ అయితే కాదు కదా. ఆడియన్స్ అయితే మంచి సినిమాని ఎప్పుడు వదులుకోరు కదా. వాళ్ళకి నచ్చితే థియేటర్కి వెళ్తారు, సినిమాని బ్లాక్ బాస్టర్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. యాజ్ ఎ రివ్యూర్గా మన ఒపీనియన్ చెప్తున్నాం అంతే. ఓకే బ్రో, నువ్వు చెప్పు, కానీ ఎక్కువ చెప్పొద్దు. సరే కానీ ఓకే, నాకు అనిపించిన నెగిటివ్స్ ఏంటంటే నరేషన్ అయితే కొంచెం ఫ్లాట్గా ఉంది. క్లైమాక్స్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. కొన్ని సీన్స్లో ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వెల్కి వచ్చిన మొమెంటం సెకండ్ హాఫ్లో సరిగ్గా క్యారీ అవ్వటం లేదు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం ఎగ్జైటింగ్ అని అనిపిస్తుంది. అసలు ఈ స్టోరీ లోపల వెళ్ళడానికి వివేక్ టైం తీసుకున్నాడు. అంటే సుందరానికి మూవీలాగా ఈ సినిమాలో కూడా కొంచెం లెంత్ ఇష్యూగా ఉంది. ఒక 15 మినిట్స్ అయినా ట్రిమ్ చేసి ఉండొచ్చు. ఈ మూవీకి మరియు ఈగా మూవీకి హైప్ కోసం డైలాగ్స్లో కొంచెం కనెక్షన్ ఇచ్చాడు, అది అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఈ సినిమాలో మీకు యాక్షన్ కావాలా, యాక్షన్ ఉంది. సెంటిమెంట్ కావాలా, సెంటిమెంట్ కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. కామెడీ కూడా కావాలా, అది కూడా ఉంది. రొమాన్స్ కావాలా, ఈ సినిమాలో రొమాన్స్ అంతగా లేదు. కానీ ఈ సినిమాలో అయితే కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అనొచ్చు. మొత్తానికి సరిపోదా శనివారం థియేటర్ వాచ్కి సరిపోయింది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. వర్త్ వాచ్ అనొచ్చు. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ సినిమా చూడడానికి థియేటర్స్ పోతారు కదా? పోతారు, మొత్తం పోతారు.